పరాభవనామ సంవత్సరం ఉగాది వేడుకలను జిల్లా ప్రభుత్వం యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. నగరం పాలెంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో ఈ వేడుకలు జరిగాయి. కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, జీఎంసీ కమిషనర్ మయూర్, అశోక్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులకు కలెక్టర్ ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. వేద పండితులు పంచాంగ శ్రవణం చదివి వినిపించారు. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, జేసీ గారికి, డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, సిఓజెడ్పీ అడిషనల్ కమిషనర్ గారికి, ఏసీ డెవలప్మెంట్, ఇతర జిల్లా అధికారులు అందరికీ, ఇక్కడ పంచాంగ పఠనం చెప్పడానికి వచ్చిన వేద పండితులు అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ ఉన్న చిన్నారులకు నా శుభాశీస్సులు. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో మీ ప్రతి ఇంటిలో సంతోషాలు, ఆరోగ్యం, సమృద్ధి రావాలని కోరుకుంటున్నాను. ఐశ్వర్యం నిండాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన జిల్లా కూడా ప్రతి రంగాల్లో ముందుకు వెళ్ళాలి. దానికి ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు, ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన జిల్లాని ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హ్యాపీ, హెల్తీ, వెల్తీ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పనిచేస్తున్నారు. ఉగాది గురించి నా ముందు అందరూ కూడా చెప్పారు. ఉగాది అంటే ఒక యుగ ప్రారంభం, తెలుగు నూతన సంవత్సర ఆరంభం. ఉగాది అంటే మనం ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, కొత్త అవకాశాలు పండగ అని అంటాము. ఉగాది అంటే ఈరోజు మనం ఒక మంచి ఏదైనా యాక్టివిటీ చేయాలంటే, ఒక మంచి ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఈరోజు ఒక మంచి రోజులుగా గుర్తించి చేస్తారు. దాంతోపాటు ఉగాది అంటే ఉగాది పచ్చడి అందరికీ గుర్తు వస్తుంది. ఉగాది పచ్చడిలో ఒక 6 రుచులు ఉంటాయి. మన జీవితంలో ఈ విధంగా ఎప్పుడు కొన్నిసార్లు సంతోషం ఉంటుంది, కొన్నిసార్లు సమస్యలు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. అలానే ఈ ఉగాది పచ్చడి అన్నిటికీ మనకు గుర్తు చేస్తుంది. కానీ ఏదైనా ఉంటే మన అన్నిటి కూడా ఒక సమాన భావంతో అది స్వీకరించాలి, అది ఫేస్ చేసి మనకి ముందుకు వెళ్ళాలి. ఈ సందేశం ఉగాది ఇస్తుంది. దాంతోపాటు ఈ రాబోయే సంవత్సరాల్లో మనం అందరూ కూడా మనం దేశాభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి కలిసికట్టుగా పని చేయాలి. దాంతోపాటు ఈ రాబోయే సంవత్సరం మీ అందరికి కూడా ఒక మంచి ఆరోగ్యం, ఒక ఆనందం తీసుకువస్తుంది అని నేను ఆశిస్తూ మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పు నేను సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మనం అందరం ఒక నూతన సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాము. సో ఇన్ నార్త్ ఇండియా బేసికలీ సంక్రాంతి ఇస్ అ ఫెస్టివల్ వీ సే ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్. కానీ సౌత్లో మన ఉగాడి అండ్ దెన్ తర్వాత వేరే వేరే స్టేట్స్లో వేరే వేరే పేరు ఉన్నాయి. సో ఇప్పుడు మనం అందరం పబ్లిక్ వెల్ఫేర్ కోసం పని చేస్తున్నాము. సో ఇప్పుడు ఏసీ గారు కూడా చెప్పారు, మన నూతన సంవత్సరంలో we have to work to achieve our targets. We have to work for the things which we were not able to complete in the last year. మనం లాస్ట్ ఇయర్లో ఏం చేయలేకపోతున్నాం. వాట్ ఎవర్ వీ హ్యావ్ నాట్ డన్ ఇన్ ద లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరంలో మనం ప్రయత్నం చేస్తాం.
అండ్ మన జిల్లా అభివృద్ధి కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన దేశ అభివృద్ధి కోసం పని చేస్తాం. So I once again wish a healthy and wealthy year ahead to all of you, and just want to close this with a Sanskrit shlok. Sarve bhavantu sukhnaಃ, sarve santu niramayः, sarve bhadrani pashyantu, ma kaschit dukha bhavet. So in this world, everybody should be happy, everybody should be wealthy. So with this, once again, wishes to all the families, all the district officers, everyone. నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.